లేని వాళ్ళకి ఇస్తాం. 10 ఏళ్ళ నుంచి ఇది వచ్చినాం కదా, ఇంకొక 6 నెలలు ఆగండి, అది కూడా వస్తుంది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి, తీసుకోగానే ఇస్తుంది. మీ పేరు? మీ పేరు ఎక్కడ ఉంటారు మీరు? కిరాయితోటి ఉన్నారా మీరు? కిరాయితోటి ఉన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీరు అడ్వాన్స్ ఇవ్వాలంటారా? किराए से जमीन घर कुछ भी नहीं है आपको? एप्लीकेशन लिखे लेकिन आपको घर नहीं है अभी तक? हाँ, आपको इंदिरा घर होना कोई दिलचस्पी नहीं ली अब तक? कोई भी नहीं ली अभी तक? हाँ, फिर हाँ, किराया कितना बन रहे? किराया कितना बन रहे? आप 2000 आप 2000 बन रहे? आप पैदा वजह से किराए से थे? हाँ, आपके वालदाओं ने भी किराए से थे, लेकिन आप तो कितने साल से आपको मकान नहीं आया, लेकिन पहले आपको आना चाहिए, आपका हक है ये, सही है ना? किराया में मर गए जी, जी हाँ, जी हाँ जी जी ఇలా ఆడియో గారికి నమస్కారం ఇస్తున్నాను. అది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, నేను కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్లో తప్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయండి. ఇగో చూడండి, అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. పై ఆఫీసర్ మొత్తం పై ఆఫీసర్ అందరూ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు, ఓపెన్ ప్లేస్ ఇవ్వమని ఆర్డర్ జారీ చేశారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి. జిల్లా కలెక్టర్ గారికి నేను ఏమంటున్నానంటే, పిఎస్ మాట్లాడమంటున్నాను. ఎందుకు మాట్లాడతలేరు నాతోటి? ఎందుకంటే నేను సంగారెడ్డి జిల్లా, నేను స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని. అన్ని ఆధారాలు నేను సంపాదించి ప్రతి ఒక్క అధికార వాళ్ళకి అడుగుతున్నాను. ఇవన్నీ ఫైల్స్ అన్నీ గోల్మాల్ చేశారండి. అవునండి, ఒక 20-30 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి, ఆర్టీఓ ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి, తహసీల్దార్ ఆఫీసులో కూడా తప్పులు జరుగుతున్నాయి, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో కూడా తప్పులు జరుగుతున్నాయి. చూడండి, కలెక్టర్ గారు ఒక 2 సంవత్సరాలు ఉంటాడు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు, కానీ పేదవాళ్ళకు పనులు అయితే లేవు. చూడండి, అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఆధారాలు లేకపోతే నా మీద చర్యలు తీసుకొని నన్ను అరెస్టు చేయించచ్చు అని జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా చెప్తున్నాను నేను. ఎందుకు పేసుకు మాట్లాడలేరు నాతోటి? అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టమంటున్నారు. అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టకపోతే చర్యలు తీసుకుంటాను మీ మీద అని నన్ను భయపట్టిస్తున్నారు. ఇది సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో, సంగారెడ్డి ఆర్టీఓ ఆఫీస్లో ఇలా జరుగుతుంది. మా ఛానల్ పేడు వార్తలు పెట్టదండి. వాస్తవమా కాదా? ఫస్ట్ ఆధారాలు సంపాదిస్తాము. వాస్తవం ఉంటేనే నేను వార్తలు పెడతాం. మేము ప్రజలకు న్యాయం జరగాలని మా ఉద్దేశం ఉంటుంది. రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నాతోటి పిఎస్ మాట్లాడమంటున్నాను. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు. ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఓపెన్ ప్లేస్ ఇవ్వలేదండి. రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు. దాన్ని కూడా వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అలాట్మెంట్ చేస్తలేరు, డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయలేదండి. మేము అడగద్దా? ఇది
లక్షసారి మేము ఇళ్ళ గురించి దరఖాస్తులు పెట్టుకున్నారు. మేము ప్రజలు అందరు కలిసి దరఖాస్తు ఫామ్స్ అన్నీ గోలైపోయినాయండి. అవునండి, నేను కలెక్టర్ ఆఫీస్లో మొత్తం చెక్ చేశాను. కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవమే. ఇవన్నీ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఎక్కడ దాచిపెట్టారు వీళ్ళు? మీకు ఆన్సర్ ఇస్తలేరండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు. మీరెవరు అడుగుతందుకు? మీ దగ్గర అడగరేషన్ కార్డు ఉంటే నేను లోపలికి రావాలి, లేకుంటే రావద్దు, మీ మీద చర్యలు తీసుకుంటానని ఇలా సమాధానం ఇస్తున్నారండి అధికార వాళ్ళు. ఫస్ట్ అడగరేషన్ కార్డు ఫస్ట్ మీరు ఇష్యూ చేయండి, అప్పుడు మేము చూపిస్తాము. మేము ప్రజల గురించి న్యాయ పోరాటాలు చేస్తున్నాము. ప్రజలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అసలుకే పేదవాళ్ళకు ఒక హాఫ్ ఇంచ్ కూడా భూమి లేదండి. వాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇస్తున్నా అని చెప్తున్నారు, నిరుపేదలకు మేము ఇస్తున్నామని చెప్తున్నాము, ఇస్తలేరు కదా. ఇప్పుడు సొంతం భూమి ఉన్న వాళ్ళకు కట్టుకున్నందుకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, సంతోషమే. మరి అసలే వాళ్ళకి ఇల్లు లేవు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? ఒకవేళ లిస్టులో వాళ్ళ పేరు వచ్చినా కానీ వాళ్ళకి ఇస్తలేరు. ఆల్రెడీ లిస్టులో పేరు ఉంటుందండి. అవునండి, లిస్టులో కూడా పేరు ఉంది, అయినా కానీ వీళ్ళకి అలాట్మెంట్ చేస్తలేరండి. అంటే కిరాయితోటి ఉన్న వాళ్ళకు చెప్పాలి మా లీడర్స్లు, మీరు కిరాయితోటి ఉన్నారు, ఓట్లు వేయద్దు అని చెప్పాలి. సొంత మిల్లు వాళ్ళే ఓట్లు వేయాలి, కిరాయి ఇంటి వాళ్ళు ఓటు వేయద్దు, ఎందుకంటే మీకు సొంత మిల్లు లేదు కదా, మీరు ఓటు వేయద్దు అని చెప్పాలి. మరి కిరాయిదారులు ఎక్కడికి పోవాలి? వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎన్ని బాధలు పడుతున్నారండి. చాలా మంది ఇట్లా ఉన్నారండి, పేదవాళ్ళు, నిరుపేదలండి. వాళ్ళకి తినేటందుకు తిండి కూడా లేదు సరిగా, తొడేటందుకు బట్ట సరిగా లేదండి, వాళ్ళకు ఇల్లు లేదు ఉండేటందుకు. వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరండి? తప్పు ఎన్క్వైరీ చేస్తున్నారు, రాంగ్ ఎన్క్వైరీ చేస్తున్నారు. ఎవరైతే లంచం ఇస్తున్నారో వాళ్లకు అలాట్మెంట్ చేస్తున్నారు. నేను మహమ్మద్ చాంద్ పాషా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారితో. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, దీన్ని గమనించాలని చెప్తున్నాను. ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఒకవేళ తప్పు చూపిస్తే, నా దగ్గర ఆధారాలు లేకపోతే నన్ను అరెస్ట్ చేపిమంటున్నాను కదా. ఒకవేళ నా దగ్గర ఆధారాలు ఉంటే